ఇంత దుఃఖం, బీభత్సం, నిర్దయ, దారుణం కలిగిన ఈ ప్రపంచాన్ని చూసి ఎలా నిద్రపడుతుంది ఈ మనుషులకు అని ఎంతో మంది తాత్విక ఆలోచనాపరులు ప్రశ్నిస్తుంటారు. ప్రపంచంలో అందరితో కలిసి బతుకుతున్నప్పుడు ఈ ప్రపంచం మనల్ని ఎందుకు ఏడిపిస్తుందో, ఎందుకు నవ్విస్తుందో తెలుసుకోవాలి. సత్యం బోధపడినప్పుడు ప్రశాంతత అదే వస్తుంది. నిశ్చలత్వం సహజమైపోతుంది. నిర్వికారంగా ఉండాలని అనిపిస్తుంది. స్థితప్రజ్ఞత కోసం ఏ సాధన చెయ్యకుండానే అందరికీ అదే ముందు నిలుస్తుంది. దైవాన్ని తెలుసుకొని లోక కార్యాలు 1000 చెయ్యి, పర్వాలేదు అని చెప్పారు రామకృష్ణ పరమహంస. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. అర్థం కాని ప్రపంచంలో పుడతాం, అయితే అయోమయంగా ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళకూడదు. అన్నీ తెలుసుకునే వెళ్ళాలి. అదే వివేకం. ఇది రాసిపెట్టుకో.